హలో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే రీసెంట్గా జరిగిన ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఒకసారి మనం వెయిటేజ్ చూద్దాం. సో ఈ వెయిటేజ్ చూస్తే ఏమవుతుందంటే మనం నెక్స్ట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి, ఏ సబ్జెక్ట్ని తక్కువగా ఫోకస్ చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో చూద్దాం. ఇంగ్లీష్ వచ్చేసరికి 30 మార్క్స్ వచ్చినాయి. తర్వాత క్వాంట్ 23 మార్క్స్, తర్వాత రీజనింగ్ 22 మార్క్స్, బయాలజీ 11 మార్క్స్, ఫిజిక్స్ 7 మార్క్స్, కెమిస్ట్రీ 12 మార్క్స్, హిస్టరీ 35 మార్క్స్, పాలిటీ 15 మార్క్స్, జాగ్రఫీ 10 మార్క్స్, ఎకానమీ 10 మార్క్స్ అండ్ లాస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 25 మార్క్స్. ఇలా చూసుకుంటే టోటల్ 11 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 11 సబ్జెక్ట్స్ నుంచి 200 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం ప్రియారిటీ ఫస్ట్ ఏ సబ్జెక్ట్కి ఇవ్వాలి, సో అది చూద్దాం. ఫస్ట్ ప్రియారిటీ ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ అనేది 30 మార్క్స్ వస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. మీరు సివిల్ ప్రిపేర్ అవుతున్నా, ఏపీఎస్పీకి ప్రిపేర్ అవుతున్నా ఎవరైనా సరే ఇంగ్లీష్ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. సెకండ్ ప్రియారిటీ వచ్చేసరికి రీజనింగ్ జనరల్గా ఈజీ సబ్జెక్ట్ అని అందరికీ తెలుసు, అందరూ కూడా ప్రిపేర్ అవుతారు. కాకపోతే ఇక్కడ 22 మార్క్స్ మనకి వెయిటేజ్ ఉంది కానిస్టేబుల్లో. సో దీంట్లో మనకి ఎలా కదైనా 20 మార్క్స్ అయినా మనం కంపల్సరీగా గెయిన్ చేయాలి. ఆ లెవెల్లో మీరు రీజనింగ్ని ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి అర్థమెటిక్ కూడా అంతే. 23 మార్క్స్ అడిగాడంటే మనం ఎలా కాదన్నా 20 మార్క్స్ అన్నా సరే మనం ఇక్కడ గెయిన్ చేయాలి. ఆ లెవెల్లో మీరు అర్థమెటిక్ కూడా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి హిస్టరీ అనేది మొత్తం ఈ 11 సబ్జెక్ట్స్లోనే హైయెస్ట్ వెయిటేజ్ అని దీనికే ఇచ్చారు. 35 మార్క్స్ అంటే మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ ఎగ్జామ్ అనే కాదు, మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే, ఎస్ఎస్సి అయినా, రైల్వేస్ అయినా, లేదంటే సబ్ ఇన్స్పెక్టర్ అయినా, ఏ ఎగ్జామ్ తీసుకున్నా హిస్టరీ అనేది ఎక్కువ వెయిటేజ్ హిస్టరీకే ఉంటుంది. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కంపల్సరీగా హిస్టరీ నేర్చుకోవాల్సిందే. మీకు హిస్టరీ రాలేదు అంటే జాబ్ కూడా రానట్టే, మీరు ఆశ వదిలేసుకోండి. అట్లాగా హిస్టరీ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇక్కడ చూడండి 35 మార్క్స్ అడిగాడు. నెక్స్ట్ వచ్చేసరికి పాలిటీ, ఫిఫ్త్ ప్రియారిటీ. సో ఈ పాలిటీ కూడా అంతే, 15 మార్క్స్ అడిగాడు. చాలా మంచి సబ్జెక్టు, ఇంట్రెస్ట్ ఉంటుంది, చదువుతున్న కొద్ది ఇంట్రెస్ట్ వస్తుంది. దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. దాని తర్వాత జాగ్రఫీ, సిక్స్త్ ప్రయారిటీ. జాగ్రఫీ నుంచి 10 మార్క్స్ అడిగాడు కాబట్టి జాగ్రఫీని కూడా బాగా చదువుకోవాలి. సో ఈ 6 సబ్జెక్ట్స్ని కూడా మీరు ఫస్ట్ ప్రియారిటీకి ఏం పెట్టుకోండి. అంటే ఫస్ట్ ప్రియారిటీ అంటే ఫస్ట్ మీరు ఈ సబ్జెక్ట్స్ మీద మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ 6 సబ్జెక్ట్స్ నుంచి 135 మార్క్స్ అడిగాడు. 135 మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ 11 సబ్జెక్ట్స్కి ఈ 6 సబ్జెక్ట్స్ నుంచే మనకి మోర్ దెన్ 50% మార్క్స్ అనేవి వచ్చేస్తున్నాయి. అంటే 135 మార్క్స్ అంటే తక్కువ వెయిటేజ్ ఏం కాదు కదా. ఈ 135లో మనం ఎలా కదన్నా 100+ అయినా సరే స్కోర్ చేసేలాగా మనం ఈ సబ్జెక్ట్స్ని చదవాలి. ఈ సబ్జెక్ట్స్ని చదివిన తర్వాతే మనం నెక్స్ట్ సబ్జెక్ట్స్కి వెళ్ళాలను. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సెకండ్ ప్రియారిటీలో ఏమేమి ఉంటాయి? కెమిస్ట్రీ నుంచి 12 మార్క్స్ అడిగాడు. ఫిజిక్స్ నుంచి 7. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ నుంచి ఎంత, 25 మార్క్స్. తర్వాత బయాలజీ, లాస్ట్లో ఎకానమీ. ఈ 5 సబ్జెక్ట్స్ సెకండ్ ప్రియారిటీలో పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే ఫస్ట్ ప్రియారిటీలో ఉన్న ఈ 6 సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేశారో, సిలబస్ మొత్తం కంప్లీట్ చేశారో, ఓకే నాకు ఈ 6 సబ్జెక్ట్స్ మీద ఒక ఐడియా వచ్చింది, మంచిగా మార్క్స్ వస్తున్నాయి అనిపిస్తేనే అప్పుడు మాత్రమే మీరు సెకండ్ ప్రియారిటీలో ఉన్న సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే ఈ 5 సబ్జెక్ట్స్ నుంచి వచ్చి మీకు ఎంత, 65 మార్క్స్. ఈ 65 మార్క్స్ అంటే అందులో ఎకానమీ 10 మార్క్స్లో మనం ఏ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి అడుగుతాడో మనం చెప్పలేం. వాడు కరెంట్ ఎకానమీ అడగొచ్చు, లేదంటే ఇంకేదైనా అడగొచ్చు, మనం ప్రిడిక్ట్ చేయలేం. బయాలజీ కూడా అంతే, 11 మార్క్స్ అంటున్నాడు, కానీ ఇవి కూడా కొంచెం వేరే క్వశ్చన్స్ ఏమైనా రావచ్చు అవుట్ ఆఫ్ ది సిలబస్ లాగా, అంటే మనం ప్రిపేర్ అయ్యి రాకపోవచ్చు. సో ఇవన్నీ మనం ఈ 65 మార్క్స్ని గ్యారంటీ ఇవ్వలేం. ఈ 65 మార్క్స్లో మనకి రఫ్గా ఒక 30 మార్క్స్, 25 to 30 అలా వచ్చినా సరే మంచి స్కోరే అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఏంటంటే సబ్జెక్ట్స్ని ప్రియారిటీ వైజ్ చదువుకుంటే కొంచెం ఈజీ అవుతుంది. మీరు డైరెక్ట్గా బయాలజీ చదువుతాను, లేదా ఫస్ట్ స్టార్టింగ్ నుంచే కరెంట్ అఫైర్స్ చదువుతాను అంటే మీకు ఊరికే టైం వేస్ట్ అవుతుంది. సో నాకు అనిపించింది నేను చెప్పాను. ఇలా మీరు ప్రియారిటీ ఇచ్చుకుంటూ ఫస్ట్ ఈ 6 సబ్జెక్ట్స్ని మంచిగా ప్రిపేర్ అయ్యి, దాని తర్వాత మీకు మార్క్స్ బాగా వస్తుంది అనిపిస్తే ఇవి చదవండి.